హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ చిన్నారి ముద్రాజ్ 18. ఇలా చిన్నది బ్యావ్ టూర్ చేయబోతున్నాం. ఈ బ్యావ్ టూర్ అంటే ఇక బారూమ్స్లో మా హోమ్ టూర్ చేయాలి, నా బ్యావ్ టూర్ చేయాలి. హోమ్ టూర్ అది కానీ అంత గలీజ్ ఉంటుంది కానీ హోమ్ టూర్ చేయాలి. ఇప్పుడు చిన్న దగ్గరకు పోదాం. చిన్నారి ఏం చేస్తున్నావు? ఏం లేకడికి పోలు దంపుదామని వచ్చిన. ఏంది కదా బ్యావ్ టూర్ చేద్దామని. బ్యాగ్ టూరా? ఓకే, వెళ్దాం పద. ఎట్లా వెళ్తుంది చూడు. తొందరపడి పాప ఇది మా ఇల్లు దర్వాజాను. ఒక్కసారి ఓకే ఫ్రెండ్స్, ఇది మా హౌస్ అన్నమాట. ఇప్పుడు ఏంటంటే బ్యావ్ టూర్ బ్యాగ్ టూర్ అనేది నేను చేస్తున్నాను. ఓకే, మీకు కెమెరామ్యానే కాబట్టి ఒకసారి కెమెరామ్యాన్ చూపిస్తా. హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు కెమెరామ్యాన్ మీకు పెట్టింది కాబట్టి ఇప్పుడు నేను చేస్తా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చిన్నారి ముద్రాజ్ 18. ఓకేనా? ఇప్పుడు కెమెరామ్యాన్ చెప్పింది కాబట్టి ఇప్పుడు నేను చెప్తాను, ఎందుకంటే అది నా రూల్. ఓకే రండి, మీకు నా బ్యాగ్ టూర్ మాత్రం ఇప్పుడు చూపిస్తాను. హోమ్ టూర్ రేపన్న ఎల్లుండనే చేస్తాం. ఆ రూమ్లకు పదండి. ఈ రూమ్లోకి వచ్చినాం. చిన్నారి బెడ్రూమ్. నా బ్యాగ్ మాత్రం చాలా హెవీగా ఉంది. 5th క్లాస్ కానీ ఘోరంగా హెవీ ఉంది. 20 kgs ఉంటే. ఇక్కడ కూర్చోండి కెమెరామ్యాన్ మీరు. ఫస్ట్ మీరు ఫ్యాడ్ కార్ నుంచి చేయండి. ఓకే, నాకైతే అంతగానే ఏం చెప్తుండదు కాబట్టి ఫస్ట్ ప్యాడ్. నా ప్యాడ్స్ అయితే ఎగ్జామ్ పేపర్స్ ఉంటాయి. చూపెట్టిదే ప్రతి ఒక్కరు చూపి. ఇది మ్యాథ్స్ అన్నమాట. ఇగో ఈ మ్యాథ్స్ మాత్రం చాలా నేను కష్టపడతాను. ఇగో ఇది మొత్తం బాగా ప్రాసెస్ ఉంటుంది, ఎందుకంటే నాకు మ్యాథ్స్ చాలా కష్టం ఉంటుంది. ఇది కూడా మ్యాథ్స్, కాకపోతే నాకు మేడం 2 పేపర్స్ వచ్చింది. ఇది తెలుగు మేడం అయితే చాలా మంచిది తెలుసా. మాకు ప్రతి ఒక్కరంటే మమ్మల్ని సపోర్ట్ చేస్తుంది. ఇగో ఇది లాస్ట్ అండ్ ఫైనల్. మా క్లాస్ టీచర్ ఎంతో స్వీట్. మా క్లాస్ టీచర్ అంటే ఫుల్ ప్రాణం. మా క్లాస్ అందరికీ, మా క్లాస్ మనం ఎంత ఇచ్చినా మాకు అన్నీ ఈజీయే ఇస్తుంది. చూడండి, ఇది మొత్తం మాకు ఈజీయే. నేను పేపర్ మొత్తం రాసేసిన ఫ్రెండ్స్. క్వశ్చన్స్ కూడా రాసేసిన, కానీ నేను ఇంకా నేనతోటి కరెక్షన్ చేయించుకోలేదు. ఏమైంది కోత వచ్చింది అనుకున్నా ఫ్రెండ్స్ నేనైతే. ఇగో నెక్స్ట్ నా ప్యాడ్ విసుకానికి వస్తే, నా ప్యాడ్ అయితే నాకు కృష్ణ బొమ్మ ఉంటుంది. అంటే కృష్ణ బొమ్మ కాదు, కృష్ణుని ఫేవరెట్ పీక. నాకు ఇది ఫ్లూట్. నా ప్యాడ్ ముందర మాత్రం ఇది అవుట్ఫిట్ అనమాట. నాకు ఇసోంటి అంటే చాలా ఇష్టం అవుట్ఫిట్ ప్యాడ్. ఇప్పుడు మ్యాథ్స్ బుక్ మాత్రం చాలా హెవీగా ఉంటుంది, బాగా బరువు ఉంటుంది. చూడండి ఎంత దొడ్డుందో. నెక్స్ట్ విషయానికి వస్తే నా స్కూల్ డ్రెస్ ఏదనుకుంటా, గవర్నమెంట్ స్కూల్, ఆమె ప్రైవేట్ స్కూల్. ఇగో నాకు ఇది మళ్ళీ మ్యాథ్స్. ఒక విషయం కావాలంటే, ఒక మ్యాథ్స్ ఎవరికైనా వైట్ బుక్స్ ఉంటాయి కానీ మాకు చూడండి ఒకసారి, మాకు మాత్రం ఇగో ఇలా ఉంటాయి. ఇట్లా రాయాలన్నమాట. రైటింగ్ ఎట్లుంటే కామెంట్ పెట్టండి. నా రేటింగ్ బాగుంటే సూపర్ అని పెట్టండి, బాగా లేకపోతే అగ్లీ అని పెట్టేసేయండి. ఓకే, ఇటు చూపిస్తాను, రెడ్ చూపిస్తాను. ఇక నెక్స్ట్ ఏమో ఇది ఇంగ్లీష్ అనమాట. ఇంగ్లీష్ మీడియం కూడా చాలా మంచిది. ఇదేమి ఇంగ్లీష్? ఎన్నెన్ని లెసన్లు ఉంటాయి? మాకు లెసన్స్ బాగా ఉంటాయి, కానీ ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్కి ఇవన్నీ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. మ్యాథ్స్లోనే ఇంగ్లీష్ కూడా ఇంత దొడ్డు ఉంటుంది. ఇప్పుడు నేను పైకి ఎగిరే మొత్తం ఒకసారి పైకి దియ్యు. గిట్లా నేను లేవడతా, ఇది ఒకటిసారి లేవగా దియ్యు. ఇగో ఇదేమో సైన్స్ టీచర్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. సైన్స్ కూడా ఇగో ఇంత దొడ్డు ఉంటుంది. మాకు 5th క్లాస్ అయినా ఫ్రెండ్స్ చాలా దొడ్డు ఉంటాయి బుక్లు. ఒకసారి నా బ్యాగ్ చూడండి ఎంత దొడ్డు ఉందో, ఇంత ఉంది. ఇంకా సగం బుక్కులు తీసింది ఫ్రెండ్స్.
ఇదేమో మనకి తెలిసిందే, ఏదైనా సన్నపు ఉందంటే అది హిందీయే. హిందీ మీడియం అయితే ఇంకా చాలా మంచిది, ఎందుకంటే మమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు తెలుగు మీడియం ఎట్లనో ఇంగ్లీష్ హిందీ మీడియం కూడా అట్లనే, కానీ హిందీ మీడియం కాస్త బాగా సపోర్ట్ చేస్తుంది. ఇది హిందీ అన్నమాట. హిందీ అయితే గింతంత ఉంటుంది. ఇప్పుడు తెలుగు, ఇది తెలుగు అన్నమాట. తెలుగు మేడం ఇంకా చాలా మంచిది, చెప్పాను కదా ఇప్పుడే. ఓకే, ఇగో ఇది ఇంత దొరుకుతుంది. ఇప్పుడు నా ఫేవరెట్ సబ్జెక్ట్ సోషల్, ఎందుకంటే మాకు సోషల్ టీచర్ చాలా మంచిది కాబట్టి ఎంత స్వీట్గా ఉంటుంది, ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేస్తుంది. ఇయో మా సోషల్ మేడం అయితే బరాబర్ ఉంటుంది. ఇప్పుడు ఇది మొత్తం జిప్పు ఖాళీ అయింది కాబట్టి ఇప్పుడు ఈ జిప్ ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. అమ్మతడే ఉడకపోతుంది ఫ్యాన్ అయితే ఫ్రెండ్స్. ఒకసారి రండి ఫ్రెండ్స్ ఇక్కడికి. ఇగో ఇవే అన్ని బుక్కులు subject ఘోరంగా ఇన్ని ఉంటాయి. subject. ఈ బుక్లో ఇన్ని కాలం ఉంటాయి. ఇంకా ఇగో పేపర్స్ అలా పెట్టుకో, మళ్ళీ మేడం రాని ఇగో నేను మీ స్కూల్ కంపాక్స్ టూర్ కూడా చూపిస్తారండి. ఇగో ఒకటి చూపిస్తా, చిన్నది బాగా గలీజ్ది చూపిస్తా. 2 3 స్టార్ట్. ఇది అన్నమాట నా కంపాక్స్ హోమ్ టూర్. ఇది పెన్సిల్ అందరూ కలిసిందే నాకు, కానీ నాకు ఎందుకంటే వెనక పక్క ఆగు, ఇది ఎడిమెంట్. ఇది చాలా నాకు చదవంగా బోర్ కొడతాయి కాబట్టి ఎలజరికి ప్లే అండ్ రీడ్ అండ్ రైట్ అని పెట్టా, ఎందుకంటే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇట్లా అన్నప్పుడు ఇప్పుడు మనకు ప్లే వస్తుంది కాబట్టి మనం ఆడుకోవచ్చు, లేకపోతే ఇగో రీడ్ అండ్ రైట్ వచ్చిందంటే మనం ఏం చేయలేము కాబట్టి రీడ్ అండ్ రైట్ చేసుకోవాలి. అది అన్నమాట ఈ ముచ్చట. ఇప్పుడు వెనక పక్క 1 2 3 స్టార్ట్. ఇది కాపు కొట్టేది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది దీంట్లో చెప్పుతా కదా, ఏంది నువ్వు పట్టండి. నువ్వు పిచ్చి పిచ్చి కూసోయ్యే అబ్బా. అరే వీడియో మొత్తం ఫెయిల్ చేయకు. ఇది పట్టు మంచిగా ఇట్లా పట్టు కదా, మొత్తం ఎప్పుడు గింత చేస్తుంది. ఇక్కడ కూర్చో. ఇగో ఇది ఎలేజరు, కానీ నేను ఎలేజర్ తీసి నువ్వు వాడేసిన. ఇగో ఇది ఓపెన్ చేసి ఇగో ఇది మొత్తం చిట్టీలు ఉంటాయి, వైట్ పేపర్లే, కానీ మనకి ఎగ్జామ్ టైంలో ఇందులో చిట్టీలు రాసుకోవచ్చు అని నేను ముందుగా. గలీజీ ఇది చాక్ పీస్ మేడం పర్సులోకి వెళ్ళి కొట్టేసిన. ఇది పెన్ను, ఇది ఎక్కవచ్చులో తెలియదు కానీ నాకు దొరికింది. ఇక ఇది పెన్సిల్, అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను మీకు. ఇక చెత్త చూడండి, బ్యాగ్ ఎంత చెత్త బ్యాగ్లో చెత్త ఉంది, ఎందుకంటే నేను మొన్న క్లీన్ చేసుకున్నాను. నా బ్యాగ్లో మొత్తం ఘోరంగా చెత్త ఉంటుంది. నేను కూడా మొన్న క్లీన్ చేసుకున్నాను, లేకుంటే మీరు షేక్ అవ్వరు తెలుసా. ఇక నెక్స్ట్ డైరీ విషయానికి రావాలా. ఇక మా డైరీ ఏమో ఇలా ఉంటుంది. మా స్కూల్ హోంవర్క్ ఏంటిదో లేదో అని. మా స్కూల్ ఏమైతే చైతన్య భారతి హై స్కూల్. ఇప్పుడు చూడండి మా స్కూల్లో ఒకసారి మా స్కూల్ ఇక్కడ ఉంటుంది, వాళ్ళ స్కూల్ ఇక్కడ ఉంటుంది. మా డైరీదేమో ఇగో ఇలా ఉంటుంది గైస్. మీకు చూపెట్టాలని లేదు, ఎందుకంటే యూట్యూబ్లో వీడియోస్ కాబట్టి మా మేడం తిడుతుందని మాకు భయం. అంటే ఇది చూసారు కదా, నేను బి సెక్షన్ కాదు ఏ సెక్షన్. పోయినసారి నా బర్త్డే నాడు బి సెక్షన్ వారేసింది, కానీ ఇప్పుడైతే నేను ఏ సెక్షన్. ఇగో ఇది నా ఫేవరెట్ టీచర్ సైన్ రాణి మేడం. అప్పుడు నా రైటింగ్ ఇలా ఉండేది, కానీ ఇప్పుడు ఎలా మారిపోయిందంటే ఇగో ఇలా మారిపోయింది. నా హోంవర్క్స్ చాలా బాగుంటాయి, ఎందుకంటే నా రైటింగ్ కూడా సో స్వీట్ అంటారు ఒక్కొక్కళ్ళు. అలా ఉబ్బియాల గాయస్. ఇప్పుడు ఈ డైరీ ఫ్రెండ్స్ ఇగో అలా స్కూల్ ఎక్కడ ఉంటుందంటే పైన, మా స్కూల్ ఇక్కడ ఉంటుంది. అలా స్కూల్ ఏమో కొంచెం అంటే గీడుంటే మా స్కూల్ అక్కడ ఉంటుంది. అలా స్కూల్ చైతన్య భారతి స్కూల్. ఒకసారి మా స్కూల్ కాడికి పోయి చూపెడతాం, లోపలికి కానీ చూపెడతాం. ఎప్పుడన్నా అట్లా చూపిస్తాం మా స్కూల్ ఆమె స్కూల్. ఇప్పుడు నేను ఇంకొకటి చిన్న జిప్ ఓపెన్ చేసిన. ఎప్పుడైనా నూనె కొత్త చూపియే.
నేను తత్తనో రాను. చూడండి ఇంత కాలం ఉంది. చెత్త ఫ్రెండ్, ఆ చెత్త చెత్త కాదు, ఫ్రెండ్. నేను డ్రాయింగ్ చేసిన పేపర్లో. మీకు డ్రాయింగ్ తర్వాత చూపిస్తా. ఇదేమో మా బెస్ట్ ఫ్రెండ్ మనస్వికి లెటర్ రాసిన. ఏం లెటర్ చదవాలి? చదవాలా? నేను చదవా, ఎందుకంటే ఇది యూట్యూబ్లో చూసుకుని రాసిన. చదవాలి. సరే పట్టండి, చదువుతాను. నాకు వచ్చి పట్టండి. ఇక్కడ మంచిగా ఇది కనిపించాలి, డిజైన్ రావాలి కాబట్టి నేను ఇలా డిజైన్ చేసిన పేపర్. ఇగో, మై డియర్ ఫ్రెండ్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు యూ. ఐ ఆమ్ సో లక్కీ టు హ్యావ్ ఏ ఫ్రెండ్ లైక్ యూ. యువర్ ఫ్రెండ్షిప్. ఇది ఒక్కటి నాకు ముక్క రాదు. నెక్స్ట్ మీ ఎవ్రీ డే డియర్ బెస్టీ ఫ్రెండ్, యూ ఆర్ ద. ఇది నాకు రాదు ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు అంతగానం రాదు చదువు అన్నమాట. నేను అప్పుడప్పుడు కొంచెం కొంచెం ఇట్లా ట్రై చేస్తా, ఇట్లాంటి పెద్ద పెద్ద. ఓకే పట్టండి. టు యూ, టు మై స్వీట్, యూ ఆర్ ద లైట్ ఇన్ ద బ్లాక్. యూ ఆర్ ద హోప్ when I am lost. Thank you so much from your friendship. Your name Manasvi. Thank you so much. ఇది అన్నమాట నా లెటర్. ఎందుకంటే మీకు ఇంకా 2 ముక్కలు చెప్పేది కానీ అది నాకు రాదు. ఎందుకంటే నీకు నాకు కూడా అంతే, కొంచెం కొంచెం అట్లా పెద్ద పెద్ద రావు అన్నమాట. మరి చిన్న వీడియోలో మా వీడియోలు ఎంతమంది చూస్తారో, మా వీడియోలు ఎంతమంది చూస్తారు, చిన్నోళ్ళు చూస్తారు, పెద్దలు చూస్తారు. అందుకే మేము చిన్నోళ్ళం. ఇప్పుడు నేను 4th క్లాస్, అన్న 5th క్లాస్, అందుకే అక్క చూస్తామని. మా ఇల్లు ఇప్పుడు హోమ్ టూర్ చేయంగా మా ఇల్లు చూపిస్తుంది అక్క. సరేనా? ఓకే పట్టి. ఓకే, ఇప్పటికైతే నా బ్లాగ్ టూర్ సగం అయిపోయింది, ఇంకా సగం మీకు ఇదే దాంట్లో ఉంది. నాకు కెమెరా లేదు ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఇప్పుడు షార్ట్స్లో ఒక వీడియో పెట్టినాం, ప్రాంక్ వీడియో. మీన్న ఫ్రెండ్స్ అది అలా ముందే చెప్పేయకూడదు, అలా పుట్టిన అర్థమవుతుంది. ఎందుకంటే మన ఫ్యాన్స్ చాలా షార్ట్. షార్ట్ ఇప్పుడు కానీ 12 minutes అవుతుంది. ఇంకొక మినిట్ అయితే వీడియో ఆఫ్ అవుతుంది. అయిపోయిందా? అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మాది బ్లాగ్ టూర్ అయిపోయింది. ఇంకా కాసేపట్లో మా షూటింగ్ మళ్ళీ ఒకటి వీడియో వస్తుంది. మీరు హోమ్ టూర్, చిన్నారి వల్ల హోమ్ టూర్. హోమ్ టూర్ మాత్రం ఇప్పుడు మళ్ళీ ఖచ్చితంగా తీస్తాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బై బై. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్. ఇష్కువాల్. ఇది కొత్త నేర్చులు అనుకుంటా ఏమో, ఉట్టిగా నేర్చిన కొత్తగా, ఉట్టిగా నేర్చిన కొత్తగా. ఇష్కువాల్.